ఓం నమ శివాయ. శివభక్తులందరికీ నమస్కారం అండి. సోమవారం రోజు శివుణ్ణి ఆశీర్వాదం పొందడానికి ప్రార్థన చేయడానికి గల 6 ప్రభావవంతమైన మార్గాలను ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. దానిలో మొదటిది శివయ్యని ఎలా సంతోషపెట్టాలి అనేది ముఖ్యమైనది. హిందువుల మధ్య శక్తివంతమైన వ్యక్తి మరియు విధ్వంసము మరియు పరివర్తన రెండింటికి దేవుడైన శివుడిని చాలా మంది పూజిస్తాం. ఆయన తీవ్రమైన శక్తి మరియు నిర్మలమైన జ్ఞానం యొక్క మిశ్రమం మరియు భౌతిక కోరికలకు దూరంగా లోతైన ధ్యాన స్థితిలో చిత్రీకరింపబడ్డాడు. ఆయన మూడవ కన్ను అంతర్దృష్టి మరియు అవగాహనను సూచిస్తుంది. అయితే ఆయన జుట్టుపై ఉన్న చంద్రవంక కాలం గడిచిపోవడానికి చిహ్నం. భౌతిక కోరికల నుండి శివుణ్ణి నిర్లిప్తత మనకు వదులుకోవాలని నేర్పుతుంది. ఇంకా అయినప్పటికీ తన అనుచరుల పట్ల ఆయనకున్న కరుణ, ఆయనకున్న శ్రద్ధ గల వైపు చూపిస్తుంది. శివుణ్ణి రక్షణ మరియు ఆశీర్వాదాలను కోరుకునే 6 మార్గాలను ఇక్కడ జాబితా చేస్తున్నాం. ఇక్కడ ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. శివుణ్ణి రక్షణ మరియు ఆశీర్వాదాలను కోరుకునే 6 మార్గాలను ఇక్కడ ఈ వీడియోలో మనము వివరించబోతున్నాం లేదా తెలుసుకోబోతున్నాం. ఇక రెండవది ధ్యానము మరియు శక్తి. శివునితో కనెక్ట్ అవడానికి మొదటి అడుగు స్వచ్ఛమైన భక్తి మరియు ధ్యానం ద్వారా. మీరు నిజంగా శివభక్తుడు కావాలనుకుంటే ప్రతిరోజు నిశ్శబ్దంగా కూర్చోవడానికి సమయం కేటాయించండి. మీ మనసును అతని దివ్య ఉనికి మరియు శక్తులపై కేంద్రీకరించండి. ధ్యానం ద్వారా మీరు మీ గురించి మరియు విశ్వం గురించి లోతైన అవగాహనను పొందవచ్చును. చివరికి దైవికమైన శివుడితో సంబంధంలోకి వస్తుంది. కానీ 1 నెల ధ్యానం మరియు భక్తి మిమ్మల్ని ఆయనతో ఏకం చేయమని గుర్తుంచుకోండి. శివుడు మిమ్మల్ని గమనించడానికి సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మీ ధ్యానం మరియు భక్తికి నిజాయితీగా ఉండండి. ఇంకా మూడవది ఓం నమ శివాయ అని జపించండి. ఓం నమ శివాయ అనే సరళమైన పవిత్రమైన మంత్రం శివునికి శక్తివంతమైన ప్రార్థన. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసు, శరీరము మరియు ఆత్మ శుద్ధి అవుతాయని, వాటిని శివుని స్వచ్ఛమైన, శక్తివంతమైన మరియు దైవిక శక్తితో సమలేఖనం చేస్తుందని నమ్ముతారు. నిశ్శబ్దంగా లేదా బిగ్గరగా పఠించిన ఓం నమ శివాయ యొక్క ప్రతి పునరావృతం లేదా జపం భక్తి మరియు శరణాగతి శక్తిని కలిగి ఉంటుంది. ఆయన ఆశీస్సులు మీ జీవితంలోకి ప్రవహించేలా చేస్తుంది. ఇక నాలుగవది మీ భౌతిక కోరికలను అధిగమించండి. శివునికి అశుతోష్ అని పిలుస్తారు. ఎందుకంటే అశుతోష్ అంటే సులభంగా సంతోషించే మరియు జీవితంలో ఎక్కువ అవసరం లేని వ్యక్తి. అదేవిధంగా శివుడు ప్రాపంచిక కోరికల నుండి దూరంగా ఉంటాడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒకరు భౌతిక మరియు విలాసాల వెంట పరిగెత్తకుండా చూసుకోవాలి. మీ మనస్సు మరియు హృదయంతో మీకు ఉన్నదానితో సంతృప్తి చెందడం మరియు మితిమీరిన వెనుకే పరిగెత్తకుండా ఉండటం శివుణ్ణి వెంబడించే మీ ప్రయాణంలో మీకు సహాయపడుతుందని చెబుతారు. కాబట్టి ఆస్తులను కూడబెట్టుకోవడం నుండి అంతర్గత సద్గుణాలను పెంపొందడం వైపు మీ దృష్టిని మళ్లించండి మరియు మీరు అతనికి ఎంత దగ్గరగా ఉన్నారో
చూడండి. ఇక ఐదవది మహామృత్యుంజయ మంత్రం. మహామృత్యుంజయ మంత్రం భయాలను అధిగమించడానికి మరియు జనన మరణ చక్రం గురించి మానవులలో ఉన్న భయాన్ని జయించడానికి ఒక శక్తివంతమైన ప్రార్థన. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యము, ఆధ్యాత్మిక పురోగతి మరియు అన్నిటికంటే ముఖ్యంగా మరణం తరువాత ఏమి వస్తుంది అనే భయం నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఎవరైనా మృత్యుంజయ మంత్రాన్ని జపించి పునరావృతం చేసిన ప్రతిసారి వారు శివుడిని మరియు ఆయన ఆశీర్వాదాలను కొంచెం ప్రార్థిస్తారు. ఇక ఆరవది, ఆరవ ముఖ్యమైన ప్రభావవంతమైన మార్గం శివలింగంపై నైవేద్యాలు చేయడం. ఆచారాల ఔచిత్యాన్ని చాలామంది నమ్మకపోయినా అలా చేసేవారికి పాలు, నీరు, చందనం, దత్తూర మొదలైన వాటిని శివుడికి మరియు శివలింగానికి సమర్పించడం కూడా ఎంతో సహాయపడుతుంది. అత్యంత భక్తితో ఆచారాలు చేయడం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మరొక మార్గం. మరియు శివలింగంపై పాలు సమర్పించడం స్వచ్ఛత, పోషణ మరియు జీవనోపాధికి చిహ్నం. ఇక ఇక చివరిగా శివుని ఆశీర్వాదాలు పొందడానికి మీరు నిజాయితీగా ఉండటం ముఖ్యం. సమగ్రత, ప్రామాణికత మరియు నీతివంతమైన జీవితాన్ని గడపండి మరియు మీ రోజువారీ చర్యలపై నమ్మకంగా ఉండండి. నిర్దేశింపబడిన విలువలు మరియు సూత్రాలను మీరును అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి మరియు మీ చర్యలు వాటి గురించి మాట్లాడనివ్వండి. ఎల్లప్పుడూ లోతైన ధ్యాన స్థితిలో ఉండి ఇతర ప్రపంచాలపై పెద్దగా శ్రద్ధ చూపని శివుడి లాంటి వ్యక్తిని కదిలించడానికి మీరు చూసే చిత్రం లేదా విగ్రహంపై మాత్రమే కాకుండా మీలో ఉన్న శక్తిపై కూడా విశ్వాసం ఉండటం చాలా ముఖ్యము.